వెల్కమ్ టు యోయో టీవీ. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను. ఇప్పుడు థియేటర్ల విషయంలోనూ పవన్ కళ్యాణ్ ఇదే డిసైడ్ అయ్యారా? థియేటర్ల దోపిడీ నుంచి ఆడియన్స్ కు విముక్తి లభిస్తుందా? కాకినాడ పిఠాపురం నుంచి మొదలైన ఈ ప్రక్షాళన ఏపీ అంతా విస్తరించబోతుందా? పవన్ ను టార్గెట్ చేయబోయి వాళ్లే టార్గెట్ గా మారిపోయారా? 6 సూత్రాలు కుటుంబం అంతా థియేటర్లకు వెళ్లే పరిస్థితి రాబోతుందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిత్ర పరిశ్రమకు చేయూతను అందిస్తూ వస్తాం. పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎంగా ఉన్న ఇంకా సినీ ఇండస్ట్రీతోనే కలిసి నడుస్తున్నారు. అలాంటిది తమ ప్రభుత్వం అధికారంలో ఉండగానే తాను నటించిన సినిమా విడుదలకు ముందు థియేటర్ల బంద్ వివాదం రావడం పవన్ కు ఆగ్రహం తెప్పించింది. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది? తన చిత్ర నిర్మాతలకు నష్టం చేకూర్చేందుకు జరుగుతున్న కుట్రన అనే ఆలోచనలు పడ్డారు. టాలీవుడ్ పై గట్టిగానే ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న ఒక్కసారి కూడా వచ్చే సీఎంని కలిసింది లేదని పవన్ కామెంట్ చేశారు. అంతేకాకుండా విడివిడిగా వచ్చి తమ టికెట్ ధరలను పెంచుకుంటూ వెళ్తున్నారే తప్ప అందరూ కలిసి రావడం లేదని అన్నారు. పవన్ ఆగ్రహంతో ఇండస్ట్రీ పెద్దలు ఒక్కొక్కరుగా వచ్చి తమకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకుంటూ వచ్చారు. పవన్ సినిమాను ఆపే దమ్ము ఎవరికి లేదన్నారు. అదే సమయంలో చిత్ర పరిశ్రమలోనే రాజకీయాలపై చర్చ మొదలైంది. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా పవన్ వ్యాఖ్యలను సమర్థించారు. అల్లు అరవింద్ ఆ నలుగురిలో నేను లేనంటూ తేల్చేశారు. దిల్ రాజు పవన్ సినిమాలను ఆపేంత సీను అక్కడ ఎవ్వరికీ లేదని చెప్పారు. అయినా కూడా ప్రభుత్వం తరపున విచారణ జరపాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టగా జనసేన నేత అత్తి సత్యనారాయణ పాత్ర ఉందని స్పష్టమైంది. థియేటర్ల బంద్ అంశం తూర్పుగోదావరి నుంచే మొదలైందని, అక్కడి నుంచే వ్యాపించిందని దిల్ రాజు బాంబు పేల్చారు. ఈ క్రమంలోనే సత్యనారాయణను పార్టీ సభ్యత్వం నుండి తొలగించి పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో థియేటర్లపై తనిఖీలు పూర్తి వివరాలపై పూర్తి నివేదికను ఇవ్వాలని మంత్రి దుర్గేష్ను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇక టాలీవుడ్ ను చక్కదిద్దనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ఇందులో భాగంగానే 6 సూత్రాలను ప్రతిపాదించారు. ఏపీలో థియేటర్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం వలన ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఏపీ డిప్యూటీ సీఎం ఆదేశించారు. కొత్త చిత్రాల విడుదల సందర్భంలో నిర్మాతలు, మూవీకి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక సినిమా హాళ్ల బంద్ ప్రకటన అనంతరం తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలు, ఇండస్ట్రీలో జరుగుతున్న తాజా పరిణామాలను సంబంధిత మంత్రి దుర్గేష్ పవన్ కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు. సినిమా హాల్లో పాప్కార్న్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలను అదుపులో ఉంచాలని అన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పర్యవేక్షణ పెరగాలని సూచించారు. ఇక మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లలో ఆహార గుత్తాధిపత్యం విచారణ చేయాలని, ధరలు తగ్గితే ప్రేక్షకుల రాక పెరుగుతుందని పవన్ అన్నారు. టికెట్ ధరల పెంపు, సినిమా హాల్స్ నిర్వహణ ఇలా ఏ విషయంలో అయినా ప్రభుత్వం పర్యవేక్షణలో జరగాలని అన్నారు. అంతేకాకుండా త్వరలో విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన విషయాలపైన కూడా చలనచిత్ర మండలి తరపునే ప్రభుత్వాన్ని సంప్రదించాలని చెప్పారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమాకు రావాలంటే స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు చూసి థియేటర్లకు రావాలంటే భయపడుతున్న జనాల భయం పోవాలన్నారు. జనాలు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తేనే ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరుగుతుందని గుర్తు చేశారు. అంతేకాదు పరిశ్రమ కూడా న్యాయమైన పద్ధతిలో ముందుకు సాగాల్సి ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇకపై బెదిరింపులు, ఒత్తిళ్లు ఉండవు. సినిమా వ్యాపారం పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ఇవే కాదు, ప్రేక్షకుల భద్రతకు కూడా పవన్ పెద్దపీట వేయబోతున్నారు. ఈ రూల్స్ను ఎవరైనా అతిక్రమిస్తే వ్యక్తులపై కూడా చర్యలు తీసుకుంటామని ఈ రూల్స్ టాలీవుడ్కు మరోసారి పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ వార్నింగ్తో కదలిక మొదలైంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆధ్వర్యంలో పిఠాపురం, కాకినాడలో మొదలై ఏపీలో ఉన్న థియేటర్లలో తనిఖీలు చేస్తున్నారు. థియేటర్లలో మౌలిక వసతులు, టికెట్, క్యాంటీన్ ధరలపై ఎంఆర్ఓ, ఆర్డీఓ, పోలీసులు, ఫైర్ సిబ్బంది ఆరా తీస్తున్నారు. దీంతో సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఏపీలోనే కాదు, తెలంగాణ థియేటర్లలో కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవే కాదు, ఇండస్ట్రీలో పైరసీ భూతం ఉంది. థియేటర్లు కొంతమంది చేతుల్లోనే ఉంటున్నాయని టాక్ ఉంది. వీటిపై కూడా పవన్ ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే పవన్కు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది అని అర్థమవుతుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.